మనమైతే రేణిగుంట రీచ్ అయ్యాము. మంచు చాలా బాగా పడుతుంది ఇక్కడ. రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి ఆటో మాట్లాడుకున్నాము. రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆటో మాట్లాడుకున్నాము. ఇక్కడ మధ్యలో ఇలా శ్రీవారి మెట్ల వరకు. సో మధ్యలో ఇలా ఒక టోల్ గేట్ అట్లా ఉంటుంది అనమాట. కాసేపు వచ్చే వాళ్ళని వదులుతారు, కాసేపు వెళ్ళే వాళ్ళని వదులుతారు. ఇక్కడ చాలా టైం వేస్ట్ అయింది మాకు. 2 hours కంటే ఎక్కువే వేస్ట్ అయింది. శ్రీవారి మెట్లకి స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్లోనే టోకెన్స్ ఇస్తారనమాట. అంటే SST టోకెన్స్ ఫ్రీగానే ఇస్తారు. సో అది తీసుకుని మనకి 5 hours అయిపోద్ది. ఆ టోకెన్స్ కోసమని మేము శ్రీవారి మెట్ల కోసమని వచ్చాము. సో లైన్ అయితే కట్టాము. ఒక 2 hours టోకెన్ వచ్చింది. ఇదే రోజుకి వచ్చేసింది. ఫైనల్లీ టోకెన్. సో టోకెన్ అయితే తీసుకున్నాం ఫైనల్గా శ్రీవారి మెట్ల మీద. సో శ్రీనివాసంలో కానీ విష్ణునివాసంలో కానీ ముందు రోజు నైట్ 9కి కానీ అది ఎర్లీ మార్నింగ్ 2 కానీ ఇస్తారు. సో సేమ్ డేట్ అయితే 2కి ఇస్తారు, 2 AM లేదంటే 9 PM ఇస్తారు బిఫోర్ డే. సో ఎవరైతే సడన్గా వస్తారో వాళ్ళకి శ్రీవారి మెట్లు బెస్ట్ చాయిస్ అనమాట. అప్పటికప్పుడు దొరికేస్తాయి. ఎట్లయితే ఎక్కింది మళ్ళా స్లోగా. సో మనం ఇప్పుడు కూడా తినేసి ఎక్కాలన్నప్పుడు చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎందుకంటే నేను ఇంతకుముందు మార్నింగ్ ఎక్కే ముందే తిన్నాను. చాలా కష్టపడ్డా ఎక్కడానికి, చుక్కలు కనిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం నైటే కొంచెం ఎక్కువ తిన్నా, మార్నింగ్ అయితే ఏం తినలేదు. సో కానీ బాగానే ఉంది, ఎనర్జీగానే అనిపిస్తుంది. కానీ ఎవరైనా అట్లా చూసుకోండి, మార్నింగ్ తినేసి ఎక్కాలన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అంటే నాకైతే అట్లా అనిపించింది. సో మరి మిగిలిన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది మనం చెప్పలేం కదా. సో అట్లా నాకైతే అట్లా. ఇప్పుడు అలా లేనట్టు నీకు అలా రావట్లేదు. ఆగుదామా నట్టుగా వెళ్దాం. ఆగుదాడు ఆవిష్పడుతుంది. 500 ఎక్కువరా. 500 ఇంకా 420. సో ఇది వాష్ నుంచి కూర్చేసాయి మాటనట్లేదు. మెట్లు ఎక్కినాం కానీ సో మా టార్గెట్ వచ్చేసి 11 లోపే పైకి ఎక్కాలని అనుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ రోజుకి మళ్ళీ తత్కాలు చేసుకోవాలని ఆవేశంతో ఎక్కడానికి ట్రై చేస్తున్నాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. సో ఫైనల్గా అయితే టోకెన్ స్కాన్ చేసుకునే దగ్గరికి వచ్చేసాము. ఐ థింక్ ఇది 1200 అది చిల్లర అనుకుంటా స్టెప్స్ నెంబరు. సో ఇక్కడ మనం స్కాన్ చేసుకుంటేనే పైన అలౌ చేస్తారు మళ్ళీ దర్శనంలో. సో తప్పకుండా స్కాన్ అయితే చేసుకోవాలి. అలాగే ఎక్కుతున్నప్పుడు మనకి చెమట అదే పడుతుంది కదా, క్యూఆర్ కోడ్ కొంచెం చూసుకోండి, అది డ్యామేజ్ అవ్వకుండా. స్టెప్స్ అయితే మొత్తం అన్ని కంప్లీట్ చేస్తాము. లాస్ట్ స్టెప్ దగ్గర ఇలా ఉంటుంది అనమాట.
సో అతి కష్టం మీద అయితే పైకి వచ్చేసాము. 11 కంటే ముందే వచ్చేసాంలే. సో ఇట్లా ఉంది, ఇక్కడ రెస్ట్ అది తీసుకుంటారు, ఈ పక్కన కూర్చోవచ్చు. సో కొంచెం ముందుకెళ్తే టీ షాప్ కూడా ఉంటుంది. అదే ఎక్కేసిన తర్వాత ఇంక మన ఇష్టం కదా, అక్కడ కూర్చొని కాసేపు టీ తాగొచ్చు, లేదంటే కూల్ డ్రింక్స్ ఇట్లా. ఇక్కడ కూర్చొని తత్కాల్ టికెట్లు అయితే చేసేసుకున్నాము 11 వరకు అలా కూర్చొని. సో అది అయిపోయిన తర్వాత సిఆర్ఓకి స్టార్ట్ అయ్యాం. సో రూమ్స్ కోసం సిఆర్ఓ దగ్గర రూమ్స్ ఇస్తారు. సో పెళ్ళైన వాళ్ళకైతే కపుల్స్కి ఇస్తారు, పెళ్ళి కానీ కపుల్స్కి ఇవ్వరు. సో సేమ్ జెండర్ లైక్ ఫీమేల్స్ ఇద్దరు కంటే ఎక్కువ ఉన్న ఇస్తారు, జెంట్స్ ఇద్దరు కంటే ఎక్కువ ఉన్న కూడా ఇస్తారు, సింగిల్గా ఎవరు. సో ఇక్కడికైతే వచ్చాము. సో యాక్చువల్లీ 4 వచ్చాము మేము ఫ్రెండ్స్. సో ఇద్దరైతే ఇక్కడ రూమ్ దగ్గర నించున్నారు టోకెన్ కోసం. సో టోకెన్ అయితే వచ్చింది, కానీ చాలా ఎక్కువ వచ్చింది అన్నమాట. డిఫరెన్స్ ఒక 2000 అట్లా డిఫరెన్స్ వచ్చింది మనకి. తర్వాత పద్మనాభం దగ్గరికి వెళ్ళాం. పద్మనాభం ఏంటంటే అది లాకర్స్ వేయిస్తారు మనం అక్కడ. సో అక్కడికి వెళ్తే 2 లాకర్లు తీసుకున్నాము. లాకర్లోకే సో ఫ్రెండ్స్, ఇది రూమ్ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కూడా మేము లాకర్లు తీసుకుని వచ్చేసరికి బయటకు వచ్చారు. సో కాకపోతే ఏమైందంటే చాలా ఎక్కువ నెంబర్లు రావడం వల్ల త్వరగా అలొకటి అవ్వలేదు రూమ్. సో ఈ లోపు మాకు దర్శనం టైం కూడా దగ్గరికి వచ్చేసింది. సో మేమైతే దర్శనంకి వెళ్ళిపోయాం, ఇంకెలాగ లాకర్లు ఉన్నాయి కదండి. సో మేము దర్శనం నుంచి బయటకు వచ్చింది ఒక 5 అవర్స్లోనే వచ్చాము. కాకపోతే ఏమైందంటే ఈలోపే రూమ్ అలొకేట్ అయింది, మళ్ళీ పోయింది. గుర్తుపెట్టుకోండి, రూమ్ అలొకేట్ అయినా 2 అవర్స్లో మనం అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయకపోతే క్యాన్సిల్ అయిపోద్ది రూమ్ ఆటోమేటిక్గా. ఇక్కడ రిజిస్ట్రేషన్కి డబ్బులు అయితే ఏం తీసుకోరు. సో అందువల్ల ఏం చేస్తారంటే బ్యాచ్ వస్తారు కదా, 5 మెంబర్స్ 4 మెంబర్స్ అలా, వాళ్ళందరూ కూడా లైన్లోకి వెళ్ళి నించుంటారు. సో అందువల్ల ఇక్కడ లైన్ ఎక్కువ ఉందని అనిపిస్తుంది, కానీ ఏం కాదు, రూమ్ దొరికేస్తుంది మ్యాక్సిమం. మీరు ఉన్నప్పుడు లైన్ కదులుతుంది అంటే మ్యాక్సిమం దొరికేస్తుంది. సో ఈ పైన ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ రిజర్వేషన్ అని కనిపిస్తుంది కదా, ఇది మీన్ రైల్వే స్టేషన్లో ఎట్లయితే రిజర్వేషన్ చేసుకుంటామో కరెంట్ వెయిటింగ్ లిస్ట్ కానీ లేదంటే తత్కాల్ కానీ, సేమ్ అలానే ఇక్కడ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో మొత్తానికైతే అయిపోయింది, ఇంకా బయటకు వచ్చి. సో ఇప్పుడైతే లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. సో కింద మనం మెట్లు ఎక్కే ముందే లగేజ్ ఇచ్చేయచ్చు, ఒకవేళ మనం హ్యాండిల్ చేయలేమనుకుంటే. అవంతా మనం పైకి వచ్చే లోపల మ్యాక్సిమం పైకి వచ్చేస్తుంది. సో దాన్ని మ్యాప్లో చూసుకుంటూ వెళ్తున్నాం. మనకి టోకెన్ ఇచ్చినప్పుడు దాని మీద నెంబర్ వేస్తాడు, PAC 1 PAC 6 అని అట్లా. సో దాన్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం, ఆ లగేజ్ ఎక్కడికి వస్తుంది అనేది. సో నేను నా ఫ్రెండ్ అయితే అక్కడికి వెళ్ళాము. సో ఫైనల్గా చేరుకున్నాము. ఇక్కడైతే ఇచ్చేసారు మా బ్యాగులు మాకు. సో వీళ్ళు ఒక స్కాన్ చేస్తే చెప్పేస్తున్నారు అనమాట, ఏ ర్యాక్లో పెట్టారు ఎక్కడ ఉందనేది. బాగుంది సిస్టమ్, కాకపోతే మాది కరెక్ట్గా చెప్పలేదు, జస్ట్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎలా అంటున్నారు, మాకు అర్థం కావట్లేదు. సో ఇంకొక అన్నని అడిగితే అన్న చెప్పారనమాట, సో బ్యాక్ సైడ్ నుంచి రండి అక్కడ అడిగిండి వాళ్ళు చెప్తారు అలాగని. సో బ్యాక్ సైడ్ గేట్ నుంచి వచ్చాము. సో వాళ్ళ లగేజ్ మాకు ఇచ్చేసారు. సో అది తీసుకొని మళ్ళీ లాకర్స్ దగ్గరికి వెళ్ళి లాకర్లో పెట్టేసుకున్నాం.